హాయ్ అండి, నేను మీ ఉదయశ్రీ గన్వర్పు. వెల్కమ్ టు అవర్ ఛానల్ లైఫ్ విత్ నేచర్ అండ్ యోగా. ఎలా ఉన్నారండి అందరూ? మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. సారీ అండి, ఈ మధ్య వీడియోస్ కొంచెం పెట్టట్లేదు, కొంచెం బిజీ షెడ్యూల్లో ఉన్నాను. సారీ ఫర్ దాట్. అండ్ ఈరోజు టాపిక్ వచ్చేసి షుగర్ అండి, డయాబెటిక్స్. చాలా బాధపడుతున్నారండి చాలామంది, దీంతో సఫర్ అవుతున్నారు. మెడిసిన్స్ అని, ఇన్సులిన్ అని ఎన్నో వాడి షుగర్ కంట్రోల్లోకి రాక చాలా ఇబ్బంది పడుతున్నారు. నా కోసం ఇది ఒక లాస్ట్ ఛాన్స్, లాస్ట్గా ఇదొక్క ట్రై చేయండి. ఈ డైట్ ఫాలో అవ్వండి. ఏం లేదు, నేను లైఫ్ స్టైల్ చేంజెస్ చేస్తాను, నేను ఏం మెడిసిన్స్ రాయను. లైఫ్ స్టైల్ చేంజెస్. ఓకే, 6 o'clockకి లేచారండి, 6:30 దాకా సూర్య నమస్కారాలు చేద్దాం. నేను వీడియోలో పిక్చర్ పెట్టాను, ఆ పిక్చర్ చూసి సూర్య నమస్కారాలు చేయండి. ఓకే, 12 ఆసనాస్ ప్లస్ ప్రణామాసన అండి. సూర్య నమస్కారాలు ఒక 30 minutes చేయండి. తర్వాత రీఫ్రెష్మెంట్ జ్యూస్ వచ్చేసి హాట్ వాటర్లో లెమన్ స్క్వీజ్ చేసుకొని తాగండి. ఈ రీఫ్రెష్మెంట్ జ్యూస్ ఎలా పనిచేస్తుందంటే మోషన్ ఫ్రీ చేస్తుంది, స్టమక్లో ఏమున్నా మోషన్ ఫ్రీ చేస్తుంది. అండ్ అలాగే యోగా ఎలా ఉపయోగపడుతుందంటే మజిల్స్ అన్ని ఫ్లెక్స్ చేసి ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీని పెంచి గ్లూకోజ్ యూటిలైజేషన్ చేస్తుంది, గ్లూకోజ్ని ఎక్కువగా వాడుకునేటట్టు చేస్తుంది. సో గ్లూకోజ్ లెవెల్స్ కంట్రోల్లోకి వస్తాయి. అలాగా బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి అటుకులు ఉప్మా లేదా రాగి ఇడ్లీ లేదంటే స్ప్రౌట్స్. ఇట్లో మీ ఇష్టం అండి, రోజుకొకటి చేసుకుంటారో ఎలాగో తెలియదు, కానీ ఇదైతే ఈ మూడిట్లో తినండి. ఒక 1 month నేను చెప్పినట్టు ఫాలో అవుతే మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్లోకి వచ్చేస్తాయండి, నాది హామీ. ఓకేనా? మీకు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అండ్ రాగిగ్లీ మనం ఇక్కడ అవాయిడ్ చేయాల్సింది ఏంటంటే అండి, వైట్ పాయిజన్స్ అంటే షుగర్, సాల్ట్, రైస్ ఇలాంటివి వైట్గా ఉన్నవి ఏమీ మనం తినట్లేదు. వైట్ పాయిజన్స్ అన్ని అవాయిడ్ చేయాలి. అవాయిడ్ చేసామంటే చాలండి, మన షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్లోకి వచ్చేస్తాయి, అది ఎవ్వరూ ఆపలేరు. ఓకే, అండ్ బ్రేక్ఫాస్ట్ చేసేసారు. బ్రేక్ఫాస్ట్ చేశాక 11 o'clock ఆ టైంకి ఒక రీఫ్రెష్మెంట్ జ్యూస్. ఓకే, కాకరకాయ జ్యూస్ కానీ, క్యారెట్ జ్యూస్ కానీ, బీట్రూట్ జ్యూస్, టమాటో జ్యూస్, ఇలా ఏదైనా జ్యూస్. షుగర్ యాడ్ చేసుకోవద్దండి, మర్చిపోవద్దు, షుగర్ యాడ్ చేసుకోవద్దు. అలాగే 1 o'clockకి 11 o'clockకి జ్యూస్ తాగారు. ఓకే, 1 o'clockకి లంచ్ చేయాలి. లంచ్లో ఏంటంటే చపాతీ, మీకు ఎన్ని చపాతీలు కావాలంటే అన్ని చపాతీలు అండి. మల్టీగ్రెయిన్ చపాతీ తీసుకోండి, దాంట్లోకి కర్రీ, అన్ని వెజిటేబుల్స్ వేసుకొని బాయిల్ చేసుకొని మంచిగా చేసుకొని కర్రీ ఎక్కువ చపాతీ తక్కువ అన్నట్టుగా మీ ఆకలికి తగ్గట్టు తినండి. మీకు ఎక్కువ ఆకలి వేసిన చపాతీయే తినండి తప్ప రైస్ అనేది ముట్టుకోవద్దు. ఓకే, తర్వాత లంచ్ అయిపోయింది. 4 o'clockకి ఒక స్నాక్స్ అండి, బాయిల్డ్ ఎగ్స్ ఒక 2 తీసుకోండి, ఒక ఫ్రూట్, యాపిల్ ఆర్ పొమోగ్రానేట్ ఆర్ స్ప్రౌట్స్. ఓకే, ఒక 4 బాదం గింజలు తీసుకొని 4 o'clockకి తినేసేయండి. లేదు ఇది ఇలా ఇన్ని తినలేమో అనుకుంటే స్ప్రౌట్స్తో వడ వేసేసుకోండి. మార్నింగ్ స్ప్రౌట్స్, ఈవినింగ్ స్ప్రౌట్స్ అనుకుంటే స్ప్రౌట్స్తో వడ వేసేసుకోండి, మీకు అసలు తెలియదు స్ప్రౌట్స్ వడ అని కూడా. అండ్ దీంతోపాటు ఒక జ్యూస్ తీసుకుంటానంటే నాకేం పర్లేదండి. ఓకేనా, జ్యూస్ చేసుకొని తాగుతాము. జ్యూస్ కూడా ఇవి లైట్గానే ఉన్నాయి నాకు అనుకుంటే జ్యూస్ కూడా చేసుకొని తాగండి. ఓకే, నో అబ్జెక్షన్. అండ్ 6 o'clockకి 4 o'clockకి స్నాక్స్ తిన్నాం, ఈవినింగ్ స్నాక్స్. 6 o'clock కల్లా మన డిన్నర్ అనేది కంప్లీట్ చేసేసుకోవాలి. 6 o'clockకి ఫ్రూట్స్ తీసుకోండి, యాపిల్, పొమోగ్రానేట్, కుకుంబర్, ఇలా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్తో సలాడ్ చేసుకొని కొంచెం మిరియాల పొడి, జీలకర్ర పొడి జల్లుకొని, లేదు మాకు ఇష్టం లేదు అనుకుంటే ఉత్తి ఫ్రూట్ సలాడ్స్, సాల్ట్, షుగర్ ఇలాంటి ఏం యాడ్ చేసుకోవద్దండి. ఒక కప్ ఆఫ్ ఫ్రూట్ సలాడ్ తినేసి, ఇంకా మార్నింగ్ లేవగానే మెంతులు కూడా నానపెట్టుకోండి. ఆ మెంతుల్ని ఇప్పుడు బటర్ మిల్క్లో కలుపుకొని నైట్ తాగేసి పడుకోండి. ఈ డైట్ ఫాలో అవ్వండి.